అందరికీ నమస్కారం. ఈరోజు మన హైదరాబాద్ సిటీ పోలీస్ హెచ్-ఫాస్ట్ టీమ్, హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్విలెన్స్ టీమ్ విశ్వసనీయ సమాచారం పైన ఈరోజు 15 ప్లేసెస్లో మన టీం రేడ్ చేశాము. ఈ 15 లొకేషన్లో మన 10 లొకేషన్లో ఇది అడల్టరేటెడ్ టీ పౌడర్ దొరికింది. సో ఈరోజు మన ఈ టీం 10 పర్సన్కి అరేంజ్ చేశాము. ఈ 10 ప్లేసెస్ నుంచి అడల్టరేటెడ్ టీ పౌడర్ 3000 kg, తర్వాత ఎక్స్పైర్డ్ టీ పౌడర్ 1500 kgs అండ్ కొన్ని సింథటిక్ కలర్ అండ్ జాగరీ ఐటమ్స్ కూడా దొరికింది. సో మీ అందరికీ తెలుసు, మన హైదరాబాద్ నగరం ఈ టీ కోసం చాలా ఫేమస్ ఉంది. మార్కెట్లో జెన్యున్ బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, తర్వాత కొంతమంది అడల్ట్రేషన్ బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మోస్ట్లీ ఎవరైనా ఈ అడల్ట్రేషన్ చేస్తున్నారు వాళ్ళు మార్కెట్ నుంచి చీప్ టీ పౌడర్ తక్కువ రేట్లో పర్చేజ్ చేసి, తర్వాత కొంతమంది ఎక్స్పైర్డ్ టీ పౌడర్ పర్చేజ్ చేసి, కొంతమంది యూజ్డ్ టీ పౌడర్ పర్చేజ్ చేసి దీంట్లో సింథటిక్ కలర్ యూజ్ చేస్తున్నారు. యాజ్ పర్ ఎఫ్ఎస్ఎస్ఐ గైడ్లైన్స్ టీలో ఎలాంటి ఫుడ్ కలర్ అలౌడ్ లేదు, సింథటిక్ కలర్ మిక్సింగ్ చేయడానికి అలౌడ్ లేదు. తర్వాత కూడా అందరూ ఈ టీ పౌడర్లో ఈ కలర్ యూజ్ చేస్తున్నారు. ఈ కలర్ సన్సెట్ ఎల్లో, ఎఫ్సిఎఫ్, టెట్రాజిన్, టోటల్ డై కలర్ ఇలాగా కలర్స్ ఈ టీ పౌడర్లో మిక్స్ చేస్తున్నారు. అలా ముఖ్య ఉద్దేశం అంటే ఈ చీప్ టీ పౌడర్లో, ఎక్స్పైర్డ్ టీ పౌడర్లో ఈ కలర్ మిక్స్ చేస్తే తర్వాత మంచిగా అరోమా వస్తుంది, తర్వాత మంచిగా కలర్ కూడా వస్తుంది. సో ఈ అన్ని మొత్తం చీప్ టీ పౌడర్లో మిక్స్ చేసి వాళ్ళు రోడ్ సైడ్ వెండర్ కావచ్చు, స్ట్రీట్ వెండర్ కావచ్చు, తర్వాత హైదరాబాద్లో ఉన్న చాలా ఫేమస్ ఉడిపి సెంటర్స్ కూడా వాళ్ళ నుంచి పర్చేజ్ చేస్తున్నారు. సో ఈరోజు మేము ఈ టీమ్ లొకేషన్కి ఐడెంటిఫై చేశాము. మన హెచ్-ఫాస్ట్ టీమ్ టార్గెట్ అంటే ఈ మొత్తం అడల్టరేటెడ్ టీ ప్రిపేర్ చేసి వాళ్ళు మార్కెట్లో ఉన్నారు, మ్యానుఫ్యాక్చర్ చేసి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ర్యాకెట్ ఎక్స్పోజ్ చేయాలి. ఈ ఉద్దేశంతో ఈరోజు ఈ రేడ్ చేయడం జరిగింది. ఈ టీ పౌడర్ మార్కెట్లో మంచి టీ పౌడర్ పర్చేజ్ చేసే టైంలో ప్రైస్ అప్రాక్సిమేట్లీ 300 అండ్ అబవ్ కేజీ ఉంది. బట్ ఈ తక్కువ ప్రైస్లో వాళ్ళు ఎవరైనా మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నారు వాళ్ళు 150-140 రూపీస్ కేజీలో పర్చేజ్ చేసి దీంట్లో ఇది సింథటిక్ కలర్ మిక్స్ చేసి 250-240లో తక్కువ ప్రైస్లో సేల్ చేస్తున్నారు. సో ఇప్పుడే మీకు ఆల్రెడీ మన డెమో కూడా చూపించేశాము, ఎక్స్పైర్డ్ టీ పౌడర్ కూడా చూపించేశాము. వాళ్ళు ఎట్లా దీంట్లో కలర్ మిక్స్ చేస్తున్నారు, జాగరీ మిక్స్ చేస్తున్నారు, ఇవన్నీ మొత్తం చూపించేయడం జరిగింది. సో ఇది అడల్టరేటెడ్ టీ పౌడర్ చాలా ప్రాబ్లమాటిక్ ఉంది. యాజ్ పర్ ఎఫ్ఎస్ఎస్ఐ గైడ్లైన్స్ మిక్సింగ్ ఆఫ్ కలర్ టీ పౌడర్లో అలౌడ్ లేదు. తర్వాత ఈ టీ పౌడర్ తాగిన తర్వాత చాలా హెల్త్ ప్రాబ్లం రావడానికి కూడా అవకాశం ఉంది. స్టమక్ ప్రాబ్లం, స్టమక్ అప్సెట్, తర్వాత లివర్ డ్యామేజ్, క్యాన్సర్ లాగా డిసీజ్ కూడా రావడానికి అవకాశం ఉంది. సో ఈ అడల్టరేటెడ్ టీ పౌడర్ చాలా డేంజరస్ ఉంది. సో మొత్తం ఈ ర్యాకెట్ పైన ఈరోజు రేడ్ చేయడం జరిగింది. సో ఈ రేడ్లో ఆల్మోస్ట్ 3000 kg అడల్టరేటెడ్ టీ పౌడర్ దొరికింది. ఈ టీ పౌడర్లో వాళ్ళు సింథటిక్ కలర్ ఈ టైప్లో చాంపియా, ఈ టైప్లో సింథటిక్ కలర్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు. ఇది యాజ్ పర్ ఎఫ్ఎస్ఏ గైడ్లైన్స్ అలౌడ్ ఉంది, బట్ ఇది స్వీట్స్ ప్రోడక్ట్స్లో, వేరే ప్రోడక్ట్స్లో యూజ్ చేయాలి. ఇది టీ పౌడర్లో ఇది కలర్ యూజ్ చేయడం అలౌడ్ లేదు. తర్వాత కూడా ఇది కలర్ మిక్స్ చేసి వాళ్ళు యూజ్ చేస్తున్నారు. తర్వాత కొంతమంది ఈ టైప్లో ఎల్లో కలర్, తర్వాత రెడ్ కలర్ మిక్స్ చేస్తున్నారు. ఈ మిక్స్ చేసి తర్వాత ఇలాగా చిన్న చిన్న ప్యాకెట్స్ ప్రిపేర్ చేయడం, తర్వాత 1 kg, ½ kg ప్యాకెట్స్ ప్రిపేర్ చేయడం, ఈ టైప్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మార్కెట్లో సేల్ చేస్తున్నారు. ఇది చూడండి, ఇది గార్డెన్ ఫ్రెష్ బ్రాండ్ లాగా వాళ్ళు మార్కెట్లో సేల్ చేస్తున్నారు. ఇది కూడా యాజ్ పర్ వాళ్ళ దగ్గరికి ఎలాంటి ట్రేడ్ లైసెన్స్ లేదు, ప్యాకేజింగ్ లైసెన్స్ లేదు, మ్యానుఫ్యాక్చర్ చేయడానికి కూడా అలౌడ్ లేదు. తర్వాత కూడా ఈ టైప్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వాళ్ళు ఇల్లీగల్గా మార్కెట్లో సేల్ చేస్తున్నారు. సో ఈ మొత్తం ర్యాకెట్ ఈరోజు ఎక్స్పోర్ట్ చేయడానికి మన టీం ప్రయత్నం చేశారు. ఈ అన్ని రేడ్లో హెచ్-ఫాస్ట్ ఇన్స్పెక్టర్ రంజిత్, తర్వాత హెచ్-ఫాస్ట్ ఇన్స్పెక్టర్ అంజయ్య, అందరు ఎస్ఐస్ అండ్ హెచ్-ఫాస్ట్ టీం చాలా మంచిగా పనిచేశారు. సో నా తరపు నుంచి, నా సిపి సార్ తరపు నుంచి అందరికీ నేను అభినందన చేస్తాము. తర్వాత
మీకు ఆల్రెడీ డెమో చూపించడం జరిగింది. మన అడల్టరేటెడ్ టీ పౌడర్ ఈ పబ్లిక్లో కూడా మన హెచ్ ఫాస్ట్ టీం నుంచి ఒక అవగాహన లాగా ఎట్లా ఇది అడల్టరేటెడ్ టీ పౌడర్ మిక్స్ చేస్తే ఎట్లా ఐడెంటిఫై చేయాలి, దీనికోసం ఇది స్మాల్ మేము చూపించేస్తా. ఇది ఫ్రెష్ లాగా కోల్డ్ వాటర్లో పెడితే కలర్ రావడానికి చాలా టైం పడుతుంది. అది స్లోగా కలర్ వస్తుంది, తర్వాత ఇంత తక్కువ కలర్ వస్తుంది. ఇది ఒరిజినల్ టీ పౌడర్ ఉంది, మీరు చూడండి. అది కలర్ రావడానికి చాలా టైం పడుతుంది, తర్వాత ఈజీగా కలర్ కూడా రాదు. సో మన ఇది ఐడెంటిఫై చేయడానికి టేస్ట్ ఉంది ఇది. తర్వాత ఇమీడియట్గా కోల్డ్ వాటర్లో ఇమీడియట్గా ఇలాగా కలర్ వస్తుంది. సో టీ పౌడర్ కోల్డ్ వాటర్లో పెడితే ఇమీడియట్గా కలర్ వస్తే అంటే ఇది అడల్టరేటెడ్ టీ పౌడర్ ఉంది, కలర్ మిక్స్ టీ పౌడర్ ఉంది. సో మీరు చూడండి, ఇది ఒరిజినల్ టీ పౌడర్, అది ఇప్పుడు వరకు కూడా కలర్ రాలేదు. ఇది అడల్టరేటెడ్ కలర్ మిక్స్ టీ పౌడర్. అది డిఫరెన్స్ మీ ముందు ఉంది, అది మన ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో పబ్లిక్లో కూడా ఇది టీ పౌడర్ ఐడెంటిఫై చేయడానికి చాలా ఈజీ టేస్ట్ ఉంది, అది మీరు ఈ టేస్ట్ యూజ్ చేయొచ్చు. ½ kg 200 గ్రామ్ 1 kg లాగా ప్యాక్ చేసి అది స్ట్రీట్ సైడ్ వెండర్ కావచ్చు, టీ స్టాల్ కావచ్చు, తర్వాత చాలామంది ఫేమస్ ఉడిపి షాప్స్ వాళ్ళు కూడా ఇది పర్చేజ్ చేస్తున్నారు. ఈ అన్ని మొత్తం ఇన్ఫర్మేషన్ మన టీం ఇప్పుడే కలెక్ట్ చేస్తున్నాము. సో వాళ్ళ గురించి కూడా మేము అవేర్నెస్ క్యాంపెయిన్ పెడతాము, మీరు ఈ టైప్లో టీ పౌడర్ పర్చేజ్ చేయవద్దు, మంచిగా టీ పౌడర్ పర్చేజ్ చేయాలి. దీనికోసం కూడా నెక్స్ట్గా మేము అవేర్నెస్ క్యాంపెయిన్ కూడా పెడతాము. అంటే ఎప్పటి నుంచి వరకు ఎక్స్పోజ్ కాలేదు. సో ఈరోజు మన ఈ అన్ని ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఒక టైంలో అన్ని ప్లేసెస్లో రేట్ చేయడం జరిగింది. ఇప్పుడే ఈరోజు మన 10 షాప్ పైన ఇది రేట్ చేయడం జరిగింది. ఈ అందరి పైన మన ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం మరియు బిఎన్ఎస్ కింద వాళ్ళపైన కేసు బుక్ చేస్తాము. తర్వాత ఫర్దర్గా వాళ్ళ యాజ్ పర్ ఎఫ్ఎస్ఏ గైడ్ లైన్స్ ఇది అడల్టరేటెడ్ టీ పౌడర్ ఎవరైనా సేల్ చేస్తే వాళ్ళకి స్ట్రిక్ట్ పనిష్మెంట్ ఉంది. తర్వాత ట్రేడ్ లైసెన్స్ కూడా పర్మనెంట్ క్యాన్సిల్ చేయడానికి ప్రొవిజన్ ఉంది. సో దీని గురించి కూడా మన సైడ్ నుంచి ప్రయత్నం చేస్తాము. రాష్ట్రంలో కూడా సప్లై చేస్తున్నారు. ఈ మొత్తం టీ పౌడర్ చీప్ టీ పౌడర్ ఉంది, అది ఆసాం నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి, వేరే రాష్ట్రం నుంచి మన దగ్గరికి వస్తుంది. ఇది చాలా తక్కువ రేట్లో వస్తుంది అని వాళ్ళ కలర్ మిక్స్ చేసి తక్కువ రేట్లో సేల్ చేస్తున్నారు. కంపారిజన్ టు మార్కెట్ మంచి టీ పౌడర్ ఇది తక్కువ రేట్లో వస్తుంది. సో దీని గురించి ఇది చీప్లో దొరుకుతుంది, దీనికోసం ఈ రోడ్ సైడ్ వెండర్స్ అండ్ కొంతమంది ఇది పర్చేజ్ చేస్తున్నారు. వేడి చేసి తర్వాత దీంట్లో కలర్ మిక్స్ చేసి ఈ అన్ని మొత్తం మిక్చర్ టీ పౌడర్లో మిక్స్ చేస్తున్నారు. తర్వాత కొన్ని టైం టెరెస్ పైన డ్రైగా పెట్టి తర్వాత ప్యాకింగ్ చేసి సేల్ చేస్తున్నారు. సో ఇది వేరే వేరే టైప్లో ప్రిపేర్ చేస్తున్నారు. కొంతమంది బెల్లం మిక్స్ చేస్తున్నారు, కొంతమంది ఓన్లీ కలర్ మిక్స్ చేస్తున్నారు, కొంతమంది కలర్ అండ్ వాటర్ మిక్స్ చేస్తున్నారు. సో రకరకాలుగా టెక్నిక్స్ ఉంది. బట్ మొత్తం ఈ యాజ్ పర్ గైడ్ లైన్స్ ఇది తప్పు ఉంది, అడల్టరేటెడ్ ఉంది. అండ్ ఈ అన్ని మొత్తం కలిపి ఈ టీ తాగిన తర్వాత పబ్లిక్కి హెల్త్ ప్రాబ్లం రావడానికి కూడా అవకాశం ఉంది. చెక్కల